హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ గురించి సింపుల్స్ తర్వాత ఈజీగా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇది బేసిక్ ఐడియా వస్తుంది. ఈ వీడియో చేసిన తర్వాత మనకి 1, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి స్పీడ్ మ్యాథ్స్ మీద ఒక అవగాహనకొస్తుంది. నెక్స్ట్ ఇలాంటి మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైతుందంటే, మనకి అడిషన్, సబ్ట్రాక్షన్ కాలిక్యులేషన్స్ అనేవి అక్యురసీగా వస్తాయి. సో, ఫస్ట్ క్వెషన్ చూస్తే 6 ఆఫ్ 3 - 1 ఇది బోర్డ్‌మాస్ రూల్‌లో ఉపయోగిస్తాం అనమాట. అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అనమాట. సో, ఫస్టు ఆఫ్ అంటే 3 - 1 2. సో, 6 ఇంటూ 3 2 జా 6 అనమాట. సో, 6 6 జా 36 6 6లో 36. సో, సమాధానం 36. నెక్స్ట్ రెండో క్వెషన్ చూస్తే ఇక్కడ అడిషన్ ఇచ్చారు. సో, ఫస్టు 1 2 3 4 2 3 4 5 తర్వాత మైనస్ 3 4 5 6 ప్లస్ 4 5 6 7. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 2 3 4 తర్వాత 2 3 4 5 ఆ తర్వాత 4 5 6 7 ఇది అడిషన్ చేసి దీంట్లో నుంచి 3 4 5 6 తీసేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అన్నమాట. సో, 4 5 9 9 ప్లస్ 7 16 6 1 6 4 10 1 11 ప్లస్ 3 14 1 6 9 2 11 1 4 1 5 3 3 8 లేదంటే 5 2 7 ప్లస్ 1 8. సో, 81 46లో నుంచి 8 1 4 6లో నుంచి 3 4 5 6. సో, ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే మైనస్ చేయాలి. ఇవన్నీ కూడా అడిషన్స్ చేసినాం. సో, ఇది సబ్ట్రాక్షన్. సో, 6 6 0 ఇక్కడ పోదు కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గిస్తే 0 అవుతుంది. ఇక్కడ 14 అవుతుంది. సో, 14 -5 9 ఈడ ఆల్రెడీ 0 ఉంది. ఇది కట్ చేస్తే ఇక్కడ 7 అవుతుంది. ఇక్కడ 10 అవుతుంది. 10 - 4 6 ఇక్కడ 7 - 3 4. సో, 4690 ఆన్సర్ అన్నమాట. సో, ఇది సమాధానం. ఇలా స్పీడ్‌గా చేయడానికి రావాలంటే ఒకటికి 2 సార్లు మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సేమ్ ఇట్లాంటి ప్రశ్న ఇంకొకటి. అయితే ఇక్కడేమిచ్చారంటే మనం బాగా గమనిస్తే ఇది ప్లస్ ఇది అడిషన్ చేసి తీసేసిన దానికి మళ్ళీ ఏం కూడితే ఈ సమాధానం 4+4+4కి ఈక్వల్ అవుతుంది అనేది మనకి క్వెషన్. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి సందర్భంలో నేను సింపుల్‌గా కొన్ని 5, 5, 6, 6 తర్వాత 9, 9, 8, 8 ఇది కూడిన తర్వాత ఎంతొస్తుందో దీంట్లో నుంచి 7, 7, 8, 8 సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఆ మిగిలిన దానికి ఈడేదైతే సమాధానం వస్తుందో దాంట్లో నుంచి గూడా ఇది తీసేస్తే వచ్చేదే సమాధానం అన్నమాట. సో, అట్లా ఇది మనం అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇక్కడ ప్లస్ ఉంది గదా! ఇక్కడికొస్తే మైనస్ అవుతుంది. అంటే ఈ 2 కూడి నెక్స్ట్ ఇది 2 కూడి దీంట్లో నుంచి ఈ 2 తీసేస్తే వచ్చేదే సమాధానం. సో, అట్లయితే ఫస్ట్ ఇది జూద్దాం. 6 + 8 14 1 6 + 8 14 1 15 1 9 + 1 10 + 5 15 1 9 + 1 10 + 5 15. సో, ఇది తీసేస్తాం గదా! సో, ఇక్కడ పోదు. కాబట్టి బారో తీసుకుంటాం. సో, బారో తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఒకటి తగ్గి 4 అవుతుంది. ఇది 14. 14లో నుంచి 8 పోతే 6. సో, మళ్ళీ పోదు కాబట్టి ఇక్కడ బారో తీసుకుంటే ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 14 మళ్ళీ 6. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ గూడా పోదు కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ ఒకటవుతుంది. 14 అంటే 14 - 7 7 ఇక్కడ గూడా 7. సో,
7, 7, 6, 6 అనేది వచ్చింది. సో, 7, 7, 6, 6 ఇక్కడ సమాధానం. దీంట్లో నుంచి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. కాబట్టి 4, 4, 4, 4. సో, తీసేస్తే 6 - 4 2, 6 - 4 2, 7 - 4 3, 7 - 4 3. సో 33, 22 ఇది సమాధానం. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. సో, ఇక్కడేముందంటే సింపుల్‌గా నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్టు ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండిటిని కూడాలి. లేదు అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. 3, 8, 6, 4, 9 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 1, 6, 2, 4 ప్లస్ 4, 4, 8, 3 అంటే ఫస్ట్ ఈ రెండిటిని కూడాలి. కూడిన దాన్ని వచ్చితే ఏదైతే ఉందో అది 38 38,649లో నుంచి తీసేస్తే వచ్చేదే మనకి సమాధానం. సో, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడేందంటే ఫస్టు ఈ రెండిటిని కూడాలి. వచ్చిన దాంట్లో నుంచి ఇది తీసేసిన తర్వాత ఇక్కడ డివిజన్ ఉంది. ఇక్కడికొస్తే మై డివైడెడ్ బై అవుతుందనమాట. అంటే ఇక్కడ ఇంటూ ఉందనమాట. ఇక్కడికి ఇంటూ ఉంది. ఇక్కడికొస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే భాగాహారం అవుతుంది. అప్పుడేం జేయాలంటే ఫస్టు 10,531ని 4,813 ఇది కూడాలి ఫస్టు. 3, 1, 4, 3, 1, 4, 8 ప్లస్ 5 13 1, 4, 1, 5 తర్వాత 1. దీంట్లో నుంచి 728 తీసేయాలి. సో, ఇది మైనస్. ఇక్కడ ఇచ్చాడు గదా! మైనస్. సో, తీసేస్తే ఫస్టు 14 ఇక్కడ 4 పోదు కాబట్టి బారో ఇది 3, ఇది 14. 14లో 6 తర్వాత 3లో నుంచి 2 పోతే 1 మళ్ళీ ఇక్కడ 3 పోదు కాబట్టి 4 ఇక్కడ 13. సో, 13లో నుంచి 7 పోతే 6 ఇక్కడ 4 ఇక్కడ 1. సో, 14,616 డివైడెడ్ బై 87 అనమాట. సో, అది చేస్తే వస్తుంది. సో, 8 + 7 15. 15 అనేది 3తో భాగించబడుతుంది కాబట్టి, ఫస్ట్ దీన్ని 3తో భాగిస్తే 3 రెంట్లో 6 ఇక్కడ 2, 3 9లో 27. సేమ్ నెక్స్టు 3 4లో 12, 2, 3 8లో 24, 2, 3 7లో 21 తర్వాత 2. సో, 9 అయితే 9 దీన్ని డివిజన్ జేయాలన్నమాట. సో, 9 అనేది 2 ఎప్పుడొస్తుందంటే 9 8 9లో 72 యూనిట్ డిజిట్స్ చూస్తే. సో, 9 8లో 72 అంటే చివర 2 ఉండాలి. అంటే ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 2 వస్తుంది. కాబట్టి సమాధానం 168 అన్నమాట. మరొక్కసారి చూస్తే ఇది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయినాం. అంటే డివిజన్ జేయకుండానే ఎలా చేసినామంటే ఇక్కడ మనకి 2 ఉంది. 2 9తో ఎప్పుడొస్తుందంటే 9 1లో 9, 9 2లో 18 నెక్స్టు 27 తర్వాత 6, 36, 45 తర్వాత 60 63 తర్వాత 82 తర్వాత 72 72 81 తర్వాత 0. సో, 8లో మాత్రమే 9 8లో 72 అవుతుంది. సో, ఇక్కడ 7 ఉంది గదా! 7 ఇక్కడ చేస్తే మనకి లాస్ట్‌కి 9 మిగిలింది. సో, 9 కాబట్టి 9 8లో 72 కాబట్టి సమాధానం 168. ఇది స్పీడ్ మ్యాథ్స్ చేస్తూ ఉంటే షార్ట్ కట్స్‌లో మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మనం ఫస్టే ఎక్స్‌ప్లెయిన్ చేసినాం గదా! ఆ దాంట్లో వస్తుంది. లేదు అంటే మీరు భాగాహారం చేసి చూసుకోండి. మనకి 168 అనేది సమాధానం వస్తుందనమాట. సో, ఇట్లా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. ఇది గూడా సింపుల్ వన్. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను స్టార్ట్ చేస్తాను. సో, ఫస్ట్ 8, 8, 4, 6, 9, 7 మైనస్ చేస్తే 7, 7,
6, 9, 7 ప్లస్ 1, 2, 4, 7, 9 అంటే ఇవి 2 సమ్ జేయాలి. తర్వాత వచ్చింది దీంట్లో నుంచి మైనస్ చేస్తే వచ్చేదే మనకి సమాధానం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ 394 టైమ్స్ ఆఫ్ 113 అయితే 4 మూలలో 12 అన్నిట్లలో 2 ఉంది కాబట్టి ఇలా చేయడానికి లేదు. సో, దీన్ని సింపుల్‌గా ఎలా చేయాలి అనేది ఒక్కసారి చూస్తే 394 ఇంటూ 113 సో, ఈ 113ని మనం 100 ప్లస్ 10 ప్లస్ 3 అని రాసుకోవచ్చు. సో, అప్పుడేమవుతుంది 394 2 జీరోస్ 1 నెక్స్టు దీంతో గుణిస్తే 10 అంటే 394 40 తర్వాత 3తో గుణించాలి. అప్పుడు 394 త్రీజా 3 4లో 12 9 మూరలు 27 ప్లస్ 1 28 2 3 మూరలు 9 ప్లస్ 2 11 అంటే 1 1 8 2 సో 2 4 ప్లస్ 8 12 1 1 1 2 ప్లస్ 9 11 ప్లస్ 4 15 1 1 1 2 ప్లస్ 3 5 4 సో 14 సో 44522 ఇది సమాధానం. సో ఇది స్పీడ్ మ్యాథ్స్ అన్నమాట. లేదు అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు 400 మైనస్ 6 ఇంటూ 113 సో ఫస్ట్ దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. తర్వాత 6తో మల్టిప్లై చేయాలి. ఇది ఈజీ అని మెథడ్ అనుకుంటే ఇలా చేయొచ్చు. లేదు సింపుల్‌గా షార్ట్‌కట్‌లో అంటే ఇలా చేయొచ్చనమాట. ఎలా అయినా మనకి సమాధానం వస్తుంది. ఇది సింపుల్‌గా ఉంది చూడండి. జీరోస్‌తో చేసింది. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. ఇది కూడా చాలా ఈజీనే. సో 1260 ఇది 1/14 రాసుకోవచ్చు. 1/9 రాసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇది భాగాహారం చేస్తున్నాం. సో 14 9లో 126 ఎలా వచ్చింది మీకు సమాధానం అంటే ఇలా కూడా చేయొచ్చుగా 14 9 కదా! 14 నేను ఆల్రెడీ టేబుల్స్ నేర్చుకోమని చెప్పాను. ఒకవేళ రాకపోయినా 140 మైనస్ 14 సో 126 అయిపోయింది. సో 126 వన్సా 126 టెన్సా సమాధానం. ఇది ఆన్సర్. సో ఇట్లా మనం ఇది ఏ ఇంటూ బి అనే ఫార్ములాతో ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామంట. అంటే 4 ఇంటూ 10 చేస్తాము. తర్వాత చేస్తాం. అంటే ఇంకా చెప్పాలంటే ఏ ఇంటూ బి మైనస్ సిని ఎలా చేస్తాం అంటే ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి ఇది చేసే విధానం. దీన్ని అంటే ఏ ఇంటూ బిని మనం ఏం చేసినాం 2 స్పీడ్స్‌గా రాసినాం అనమాట. 9ని ఈజీగా 10-1 యూనిట్ డిజిట్ కాన్సెప్ట్‌లో రాస్తూ మనం చేసినాం అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూస్తే నెక్స్ట్ 136 ఇంటూ 12 8లో 96 అయిపోయింది ఇంకా వచ్చేసింది సమాధానం. ఎలా అంటే 136 ఇంటూ దీన్ని 100-4 రాసుకోవచ్చు గదా! సో, అప్పుడు 136ని 4తో మల్టిప్లై చేస్తే 6 నాలుగు 24 నెక్స్టు 3 నాలుగులో 12 ప్లస్ 2 14 1 4 నాలుగులో 4 ఒకటిలో 4 ప్లస్ 1 5 ఇప్పుడు 13600 544 సో, చేస్తే లాస్ట్‌కి ఇది 56 ఇది 0, 3, 1 సో, 13056 ఇక్కడ ఉందా అంటే ఆప్షన్ లేదు కాబట్టి సో, నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్. సో, ఇట్లా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ 8888, 848, 88 ఈ 3 కూడాలి. ప్లస్ ఇవి 2 కూడాలి. కూడి ఈ వచ్చిన దాంట్లో నుంచి ఇది మైనస్ చేసేస్తే వచ్చేదే మనకి సమాధానం. అంటే 8888, 848, 88 ఇవి కూడి ఇది మళ్ళీ 7337, 737 కూడేసి
ఇదైతే ఎంతైతే వస్తుందో దాంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే వచ్చేదే సమాధానం అన్నమాట. మీరిది ప్రాక్టీస్ చేయండి. నెక్స్టు ఇక్కడ 414 ఇంటూ 7 ఇంటూ ఎక్స్ ఏం లేదు కాబట్టి ఎక్స్ అనుకుంటే దీన్ని 127512 ఇది ఎలా చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే 414 ఇంటూ ఎక్స్ అనుకుందాం ఏం లేకపోతే ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 127512. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ గుణిస్తే ఇక్కడికొస్తే భాగిస్తుంది. 127512 డివైడెడ్ బై 414 ఇంటూ 7. సో, ఫస్టు దీన్ని 7తో డివిజన్ చేయండి. ఇంకా మనకి డివిజబిలిటీ రూల్ ఉంటది. ఏందంటే 4 + 1 5 + 4 9 అంటే ఇది 9తో డివిజన్ అయితుంది. నెక్స్ట్ ఇది కూడా చూస్తే 1 + 2 3 + 7 10 10 + 5 15 15 + 1 16 + 2 18 అంటే ఇది కూడా 9తో డివిజన్ అవుతుంది. సో, ఇది 9తో అవుతుంది. ఇది 9తో అవుతుంది. నెక్స్ట్ ఇది 7తో కూడా అవుతుంది. కాబట్టి ఇది వచ్చేది అలా చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9తో అనుకున్నాం కాబట్టి 9 నాల్లో 36 36 అంటే ఇక్కడ 54 54 అంటే 6 నెక్స్ట్ ఇక్కడ 9తో డివిజన్ చేస్తే 9 ఒకట్లో 9 ఇక్కడ పోతే 3 37 9 4లో 36 నెక్స్టు ఇక్కడ 1 9 ఒకట్లో 9 తర్వాత ఎంత మిగిలింది 6 9 61 కాబట్టి 9 6లో 54 54 అంటే ఇక్కడ 7 9 8లో 72. సో, నెక్స్టు ఇది 2తో పోతుంది. ఎందుకంటే చివర ఈవెన్ నంబర్ ఉంది. ఇక్కడ గూడా ఈవెన్ నంబర్ ఉంది. 2తో పోతే ఇది 23 అవుతుంది. ఇది 7 ఇక్కడ 1 గాబట్టి 0లో పోతుంది. తర్వాత ఇది 16 అంటే 8 అవుతుంది. తర్వాత ఇదేమవుతుంది 4 అవుతుంది. సో, నెక్స్టు 7 7 1 జా 7 మళ్ళీ 0 7 1 జా 7 ఇది 2 సారీ ఇక్కడ 1 వస్తుంది. 2 అన్నమాట. ఇక్కడ 2 ఇప్పుడు ఈడ 2 ఉంది. ఇక్కడ 3 ఉంది. దేనితో గుణిస్తే మనకి 2 వస్తుంది అంటే 3 3 నాల్లో 12 ఒకటి. నెక్స్టు 3 టేబుల్‌లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ చూసుకొని 8 3లో 24 సో, రాదు. 3 6లో 18 ఇలా చూస్తూ మనం ఏదైతే డివిజన్ అవుతుందో దాని ప్రకారం మనం టేబుల్స్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో, ఇది 1012 23 సో, 23 ఇది 5 టేబుల్‌లో పోదు కాబట్టి 4 టేబుల్‌లో పోతుంది. 4 23 ఫోర్సా ఇది 480 12 92 ఇక్కడ తీసేస్తే 9 2 మళ్ళీ 4 92 సో, 3 నాల్లో 12 కాబట్టి 4 ఈస్ ద యూనిట్ డిజిట్ కాబట్టి ఆన్సర్ ఇది. ఇదే నేను చెప్పిన యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే 8 ఉంటే 8 3 24 అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది 2 అది రాదు. సో, 6 ఉంటే 3 6లో 18 అవుతుంది రాదు. కాబట్టి 44 సింపుల్‌గా ఇది చేయకుండానే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఉపయోగించి మనం చేసినాం అన్నమాట. అందుకనే మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మరొకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సేమ్ ఇది గూడా అంతే. ఇది ప్రొడక్ట్ చేయకుండానే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఉపయోగించి చేయొచ్చు. ఎలా అంటే 7 ఇక్కడ 3 7 3లో 21 అంటే యూనిట్ డిజిట్ ఏముండాలి? 1 ఉండాలి. 1 ఉండేదే సమాధానం. ఒకవేళ 1 కంటే ఎక్కువ ఏదైనా ఉందనుకోండి అప్పుడు చూస్తాం. ఇది 1 ఉందా? లేదు. ఇది ఉందా? యూనిట్ డిజిట్‌లో 3 ఉంది. ఇది లేదు. ఇది లేదు. కాబట్టి సమాధానం ఇది. నెక్స్టు ఇక్కడ ఫస్టు దీన్నేం చేయాలంటే ఈ రెండిటిని యాడ్ చేయండి. ఎందుకంటే మైనస్ ఉన్నాయి గదా! ఈ రెండిటిని యాడ్ చేసి వచ్చిన దాన్ని దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసి దీన్ని డివిజన్ చేస్తే వచ్చేదే సమాధానం. మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్టు దీన్ని సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. 6 ఇంటూ 66 ఇంటూ 666 సో, 6 ఇంటూ 66 ఇంటూ 666
సో, 6 దీన్ని 6, 11లో 66 మళ్ళీ 6తో చేస్తే 1, 1, 1. సో, 6, 36, 36, 6లో 216, 11 ఇంటూ 1, 1, 1. సో, 1, 1, 1, 1, 1, 1, 1, 2, 2, 1. సో, 216 ఇంటూ 1221. సో, ఇది మల్టిప్లై చేస్తే వచ్చేదే సమాధానం అన్నమాట. ఇలా సింపుల్ వేలో ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనకి షార్ట్ కట్స్ తెలుస్తాయి. ఇక్కడ క్వెషన్ బాగా గమనించి చూస్తే ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ -1 ఫ్రమ్ +1 అంటే -1ని +1లో నుంచి తీసివేస్తే వచ్చే రిజల్ట్ ఏంది అని అడుగుతున్నాడు. సో, +1లో నుంచి -1ని తీసేస్తున్నాం. ఇది క్వెషన్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ -1ని +1లో నుంచి తీసేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 2 అవుతుంది. సో, ఇది సమాధానం. నెక్స్టు ఇక్కడ సేమ్. ఇక్కడ అన్నీ కూడా సింపుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, జాగ్రత్తగా అడిషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 8 తర్వాత 3 8లు ఇలా యేసుకొని సింపుల్‌గా ఇక్కడ బారో తీసుకుంటూ ఏదైతే అడిషన్ వస్తుందో మళ్ళీ యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. The sum of 17 and -12 subtract 48. So 17 plus -12 subtract 48. So 17 -12 minus 48. So 17 minus of 12 plus 48. So 17 minus 60. సో, సమాధానం -43. ఎందుకంటే 60కి సింబల్ పెద్దగుంది గదా! అంటే ఏదైతే సింబల్ ఉంటుందో అదే రాస్తాం గాబట్టి మైనస్ సింబల్ ఉంది గాబట్టి -43 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ 74,844 డివైడెడ్ బై అనుంది. సో, 74,844 డివైడెడ్ బై అంటే బై x అన్నట్టు. సో, ఈజ్ ఈక్వల్స్ టు 54 ఇంటూ 63. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామన్నమాట మామూలుగా అయితే. సో, అంత కాన్సెప్ట్ అవసరం లేదన్నప్పుడు ఏం చేయాలంటే ఈ x ఇక్కడికొస్తుంది, ఇది ఇక్కడికొస్తుంది. అంటే 74,844 బై 54 ఇంటూ 63. మళ్ళొకసారి చూద్దాం. 74,844 ఇక్కడ ఈ 2 గుణిస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే ఏం లేకపోతే ఒకటుందంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 1 అవుతుంది. ఇది 54 ఇంటూ 63 ఈజ్ ఈక్వల్స్ టు x. సో, ఇది 6 + 3 9. అంటే ఖచ్చితంగా ఇది కూడా 9తో డివిజన్ అవుతుంది. ఎలా చెప్తామంటే 7 + 4 11, 11 + 8 19, 19 + 4 23 + 4 27 అంటే 9తో అవుతుంది. ఇలా మనము యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామనమాట. నెక్స్టు ఇక్కడ గూడా ఈ 54 అనేది కూడా 5 + 4 9 మళ్ళీ ఇది గూడా 9తో పోతుంది. ఇలా మనం అన్నీ ఈ డివిజబుల్ రూల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ చూస్తే సింపుల్‌గా ఇలా ఇవ్వంగానే ఎమ్మటే 9, 9 ఏయకుండా ఇంతకుముందుకు ఏ ఇంటూ బిని మనము ఇట్లా బిని విడదీసి ఏ ఇంటూ బి మైనస్ 0 లాగా ఇట్లా రాసాం కదా! అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని రాసాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా దీన్ని 587 ఇంటూ 1000 - 1 రాసుకోవచ్చు. సో, అప్పుడేమవుతుందంటే 587 తర్వాత 3 జీరోస్ పెట్టేసి ఈ 3 జీరోస్‌లో నుంచి 587 తీసేస్తే వచ్చేదే
మనకి సమాధానం అవుతుందనమాట. సో, ఇట్లా చూస్తే ఇది సమాధానం 413. ఎందుకంటే 587 + 413 అనేది జీరోస్ అవుతుంది గదా! సో, సింపుల్‌గా వచ్చేసింది. సో, నెక్స్ట్ ఇంకొక క్వెషన్ సేమ్ అలానే ప్రాక్టీస్ జేయడానికి ప్రయత్నం జేయండి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలా మనం సింపుల్‌గా ఉండే 20 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూనే మరిన్ని అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ జేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.